హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎం స్టోరీస్. ఒక రాజ్యంలో అద్దాలు అమ్ముకునే ఓ వృద్ధ వ్యాపారి ఉండేవాడు. అతని నిజాయితీ జ్ఞానం గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఒకరోజు ఓ ధనవంతుడైన యువకుడు అతని దుకాణానికి వచ్చి, మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన అద్దం చూపించండి అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఒక సాధారణ అద్దాన్ని అతని చేతిలో పెట్టాడు. యువకుడు ఆశ్చర్యపడి, ఇదేనా మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన అద్దం అని ప్రశ్నించాడు. వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా, దీనిలో నీకు ఏమి కనిపిస్తోంది అని అడిగాడు. యువకుడు వెంటనే, నాకే నేను కనిపిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత వృద్ధుడు అతన్ని దుకాణం బయటకు తీసుకెళ్లి అక్కడ ఉన్న పెద్ద గాజు కిటికీ ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఏం కనిపిస్తుంది అని అడిగాడు. యువకుడు రోడ్డు కనిపిస్తుంది, వెళ్తున్న మనుషులు కనిపిస్తున్నారు, ఈ అందమైన ప్రపంచం కనిపిస్తోంది అని చెప్పాడు. అప్పుడు వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, రెండూ గాజుతోనే తయారయ్యాయి, కానీ ఈ అద్దం వెనుక ఒక చిన్న వెండి పొర ఉంది. ఆ పలుచని వెండి పూత వల్ల ప్రపంచం కనిపించాల్సిన గాజు నిన్నే చూపించే అద్దంగా మారిపోయింది. కొద్దిసేపు ఆగి అతను మరింత లోతైన మాట చెప్పాడు. మనిషి మనసుపై కూడా నేను, నాది, నాకు మాత్రమే అనే స్వార్థం అనే చిన్న పొర పడితే అతనికి ఈ ప్రపంచం కనిపించదు. ఇతరుల కష్టాలు కనిపించవు, ఇతరుల ఆనందం కనిపించదు. చివరికి తన గురించి ఆలోచిస్తూ జీవితం గడిచిపోతుంది. ఆ మాటలు విన్న యువకుడు అద్దం కొనకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు అతను తీసుకెళ్ళింది అద్దం కాదు, జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప పాఠం. నీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించు, ప్రతిసారి నాకు ఏమి దక్కుతుంది అని కాకుండా నా వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా అని ఆలోచించడం మొదలుపెడితే నీ జీవితం మాత్రమే కాదు, నీ వల్ల మరికొందరి జీవితాలు మారుతాయి. గుర్తుంచుకో, సంపాదించిన ధనాన్ని ప్రపంచం కొంతకాలమే గుర్తుంచుకుంటుంది, కానీ ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన మనిషిని మాత్రం తరాలు గుర్తుంచుకుంటాయి. ఈ రోజు అద్దంలో నీ ముఖాన్ని మాత్రమే చూడకు, నీ వల్ల మారబోయే ప్రపంచాన్ని కూడా చూడడం నేర్చుకో. అదే నిజమైన విజయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.